హాయ్ అండి. ముందుగా ఆడవాళ్ళందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఎల్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్‌లో వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ఉంది. కానీ ఇంకా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా! వీళ్ళు చేసుకోనివ్వరులే నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం అని అనుకున్నా. ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా గుడికెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ అందరూ చేస్తున్నారనమాట పూజ. నన్ను కూడా కూర్చోమన్నారు. నేనేం తెచ్చుకోలేదు కలశం పెట్టడానికి అంటే పర్వాలేదులే అన్నారు. ఫస్ట్ టైం కంకణం కట్టుకున్నా. కట్టుకున్నప్పటి నుంచి చూసి మురిసిపోతూనే ఉన్నాననమాట. మీకు చూపించాలి అనేసి అలానే ఉంచేశాను. అంటే సాయంత్రం తీసేయమన్నారు. నేనైతే అలానే ఉంచేశాను. నేనైతే మా ఊరు గుడికెళ్ళాను. తమ్మినపట్నంలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఉంది. అక్కడైతే వరలక్ష్మి వ్రతం చాలా గ్రాండ్‌గా చేశారు. నాకైతే చాలా నచ్చింది. అసలు చేసుకుంటాననుకోలా. ఇంకా అమ్మవారే నన్ను తీసుకెళ్ళింది అక్కడికి పూజ చేసుకోవడానికి. ఈ వీడియోలో ఆ పూజ మొత్తం అయితే పెడుతున్నాననమాట. అంటే మొత్తం అంటే కొన్ని కొన్ని మిస్ అయ్యాయి. అంటే చాలామందున్నారు కదా! కొంచెం భయమేసింది వీడియో తీయడానికి. అయినా కూడా కొన్ని కొన్ని క్లిప్‌లయితే తీశాను. వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్‌లో కామెంట్ చేసేయండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో అయితే మీకొచ్చేస్తుంది. వీడియో చూసేయండి. श्री महागणाधिपतये नमः धूपम् ओम वनस्पति भवेर्ये नमः परिमल धूपं समर्पयामि साक्षात् प्रत्यक्ष ज्योतिष स्वरूपं सर्वोपचार అంటే ఈ యొక్క స్వరూపంలో సాక్షాత్ ప్రత్యక్ష జ్యోతిష్ స్వరూపం అంటే ఎక్కడయ్యా జ్యోతి అంటే ఆ సూర్యనారాయణే జ్యోతి. ఈ మధ్యాహ్న సమయంలో సూర్యపుత్రుడు ఎప్పుడైతే అవుతుందో సూర్య హస్తమయ్యేంత వరకు కూడా మనకి వెలిగేటువంటి దీపం సూర్యనారాయణుడు. ఆ యొక్క కాంతిని చూసి నమస్కారం చేసుకుని సాక్షాత్ ప్రత్యక్ష జ్యోతి స్వరూపం సూర్య కాంతి దీపందర్శయామి దీపాంతర శుద్ధారమయం సమర్పయామి అమృతోపహార నైవేద్యాః.
पुष्पांजलिं चुपट सर नमो नमो व्रातपतये नमो नमो गणपतये नमस्ते अस्तु लंबोदराय एकदंताय विघ्न विनाशिने शिवसुखाय श्रीवरद मूर्तये नमो नमः। नमस्कार చేసుకోండి। హీనం క్రియాహీనం భక్తిహీనం అంటే మంత్రహీనం అంటే రాముడు అనేటువంటి రాముడి యొక్క పూజ చేస్తున్నాం। ఈ యొక్క రామ అనేటువంటి సంకల్పంలో మనం రాదీర్ఘాన్ని తీసుకుపోయి మాట పెడితే ఏమవుతుంది? రమా అవుతుంది। అంటే ఒక దీర్ఘం వలన మాత్రమే అక్షరాలవే ఒక దీర్ఘం మాత్రమే ఇక్కడికి వస్తే ఏమవుతుంది? అమ్మవారికి వెళ్ళిపోతుంది పూజ। అట్లా చిన్న మంత్రహీనం అంటే దాంట్లో మంత్రహీనం అవుతున్నా దాంట్లో లోటు అవుతుంది అన్నమాట। క్రియాహీనం అంటే చేసేటువంటి పూజ కైంకర్యాన్ని క్రియ అంటాం। ఈ యొక్క కైంకర్యంలో ఎటువంటి లోపాలున్నా కూడా క్రియాహీనం అవుతుందంట। భక్తిహీనం అంటే మనం చేసేటువంటి పూజ ఆలోచన ఎక్కడికి వెళ్ళినా కూడా మనం శ్రద్ధగా చేయకపోయినా అది భక్తిహీనం అవుతుందంట। ఈ యొక్క మూడు రకాలుగా ఉంటుంది। దానికి ఆ భగవంతుడికి చివరిగా ఇచ్చి అపరాధ నమస్కారం చేసుకుంటాం అన్నమాట। अपराध नमस्कारं समर्पयामि। पुष्टिमुद्रां प्रदर्शयेत् अविघ्नमुद्रां प्रदर्शयेत्। श्री महागणाधिपतये नमः। सर्वोपचारपूजनं समर्पयामि। तदनन्तरः प्रसादं शिरसा गृह्णामि। शिरस्सो पट्कोंडि। श्री महागणाधिपतये अनुग्रह सिद्धिरस्तु तथास्तु। सकल कार्य दिग्विजयता सिद्धिरस्तु तथास्तु। तदनन्तरः विशेषताः यथास्थानं प्रवेशयामि। यज्ञेन यज्ञायन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्न ते हनाकं महिमानस्सृजन्त यथास्थानं प्रवेशयामि। फलं मनोरथं पुत्रपौत्रप्रवर्धनं यस्मात् तस्मात् स्वमेस्य अधश्यान्ति प्रयच्छ मे प्रधानकल्पोक्त सम्पूर्ण सकल फलावाप्यस्तु तथास्तु। ఇక్కడతో గణపతి పూజ మాత్రమే ముగిసింది। ఇప్పుడు అమ్మవారి పూజ ఇప్పుడు మెయిన్గా పూజ మొదలవుతుంది। ఈ యొక్క అమ్మవారి పూజ మొత్తం అంతా కూడా శ్రీ సూక్త విధానంగా జరుగుతుంది। ఒకటి అమ్మవారి ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమః। వస్త్రీత్వం సమర్పయామి। ఓం చిత్వికాసామరాం జ్యేష్ఠా లక్ష్మీర్నాథయామ్యహం। అభౌతిక సమృద్ధిం సర్వాన్ నిర్మతమే గృహా శ్రీ మహాలక్ష్మీ దేవి నమః। భుజారాణీం సమర్పయామి। గంధం ఈ దగ్గర గంధం ఉంటే కొద్దిగా గంధం అమ్మవారి దగ్గర వేయండి, లేకపోతే అక్షతలు వేయండి। ఓం గంధద్వారాంధ్రాద్రయానిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీకో సర్వభూతానాం తామిహోవహ్వయే శ్రియం శ్రీగంధం సమర్పయామి। కూడా వేయడమా। హరిద్రం సమర్పయామి। ఆభరణం ఏమన్నా మీ దేవన ఆభరణం ఉంటే ఏదైనా ఆభరణం పెట్టాలనుకుంటే అమ్మవారి దగ్గర గాజులు కానీ బంగారం కానీ ఏదైనా పెట్టాలనుకుంటూ ఆ యొక్క ఆభరణాన్ని తాగి నమస్కారం చేసుకోండి। అమ్మవారి యొక్క ఆభరణం ఓం ఆభరణం విశేషితాః ఓం రుద్రాంధ్రాః విశేషితాః పంచామృత అభిషేకాః అందరూ కూడా అమ్మవారిని చూస్తూ ఉండండి। అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది। అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారికి వస్త్రం ధూపం దీపం అన్నీ కూడా సమర్పించిన తర్వాత కుంకుమార్చన పూజ మొదలవుతుంది। అభిషేకం చేస్తాం। ఓం
आदित्यवर्णेन वसोऽभिजातो वनस्पतिस्तववृक्षोदबिल्वः तस्य फलानि तपसानुदन्तुमायान्तरायाश्च बाह्या लक्ष्मीः उपयितुमां देवसदः कीर्तिश्च मलिनासः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुत्पिपासा मां ज्येष्ठामलक्ष्मीं नाशयाम्यहम् अभूतिमतवृद्धिं च सर्वान् निर्नुत मे गृहात् गन्धद्वारान्दरादर्शां नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीं सर्वभूतानां दामिहो वह्वये श्रियं मनसः काममागोदिं वाजसत्यमसीमहे पशूनागो रूपमन्नस्य महि श्रीश्रयतां यशः कर्धमेन प्रजा भूता मयि सम्भव कर्धमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आश्रयन्तु स्निग्धानजिह्वीतवसमे गृहे निजदेवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं स्वर्णां हेममालिनीं सूर्यारोधास्योऽस्मां विन्देयं पुरुषाणः यश्चिदिप्रयतोर्भूत्वा जुहुयादाद्यमन्वः श्रियः पञ्चदशश्चण्ड श्रीकामस्तपदं जपेत आनन्दः कर्धमश्चैव सिद्धीदैर्विश्रुताः ऋषयन्ते त्रयं पुत्राः स्वयं श्रीदेवी देवता पद्मानने पद्मऊरो पद्माक्षी पद्मसम्भवे प्रजानां भवति माता आयुष्मन्दं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमीश्वरीं चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मीमुपास्महे धनमग्निर्धनं वायुः धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमश्नुते वैनतेयसोमं विमसोमं सोमं दास्य सोमिनो मह्यं ददातु सोमिनि न क्रोधो न च मात्सर्यं न लोभो न सुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत् सदा वर्षं त्वदेवि भावरे धान्यव ब्रह्मद्विजोनिः पद्मप्रिये पद्मप्रिये
అమ్మా వచ్చే కొబ్బరి కాకుండా నమస్కారం. ఒక్కొక్కటి అడుగు. ఇక్కడ చూడకూడదు, గుడిగాడు ఫోన్ చూడకూడదు.